ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ ఈస్ డాక్టర్ ఎక్స్ యాప్లో మనం కేవైసీ అయితే చేసేసాం ఆల్రెడీ. దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనకి విత్డ్రా అడ్రస్ సబ్మిట్ చేసే ఆప్షన్ అయితే వచ్చింది. ఇక్కడ మనకి ఎక్స్ పోర్టల్ నుంచి ఇక్కడ డాక్టర్ ఎక్స్ అనేది టైప్ అయితే అయ్యింది. సో దీంట్లో మనకి విత్డ్రా ఇస్తా అని చెప్తున్నారు. ఓకే, ఎక్స్ పోర్టల్ యాప్ అనేది మీకు ఆల్రెడీ ఇంతకుముందు నేను చెప్పే ఉంటాను. బట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఎవరు న్యూ యూజర్స్ అయితే దీన్ని స్కిప్ చేయండి. మ్యాక్సిమం December 5 అయితే ఎండ్ అయితే అయిపోతుంది. ఓకే, అలాగే ఇక్కడ యాప్ లింక్ అండ్ రిజిస్టర్ వీడియో కేవైసీ చేయని అంటే జేఎన్ఐ కేవైసీ చేయలే బ్రదర్ అంటే చేయండి. December 5కి ఎండ్ అయిపోతుంది. అలాగే కంప్లీట్ ఆ టాస్క్ అని మీకు ఆల్రెడీ అప్డేట్ కూడా ఇచ్చాను. దీంట్లో చూడండి, డాక్టర్ ఎక్స్ ఇక్కడ ట్విట్టర్ హ్యాండిల్ వెళ్ళిపోతే మనకు ఖచ్చితంగా దీంట్లో కేవైసీ చేసుకోమంటున్నారు. అండ్ ఎక్స్పోర్టల్ వాలెట్ అడ్రస్ అయితే వెరిఫికేషన్ చేయమంటున్నారు. ఓకే, అంటే కేవైసీ అయిపోయిన తర్వాత అండ్ పోర్టల్ యాప్ నుంచి వాలెట్ అడ్రస్ అయితే సబ్మిట్ చేయమంటున్నారు. మోర్ 7 days, 1 day బ్యాక్ అంటే మనకి ఇక్కడ December 5కి అయితే ఎండ్ అయిపోతుంది మైనింగ్ అనేది. సో అక్కడ క్రియేట్ యువర్ పోర్టల్ యాప్ అండ్ వాలెట్, రిజిస్టర్ యువర్ అడ్రస్ నౌ. ఓకే, టెలిగ్రామ్ యూజర్ డోంట్ వరీ యువర్ అడ్రస్ వెరిఫికేషన్ రోలింగ్ అవుట్ షార్ట్లీ. ఓకే, మనం అడ్రస్ ఇచ్చేసి వదిలేయాలి. సో కొంచెం టాస్క్ అది చేయాలి. సో సింపుల్ టాస్క్ ఎలా చేయాలి మొత్తం అయితే చెప్తాను. సో వీడియో ఇన్వైట్ చూడండి, అయితే మీకు ప్రాసెస్ అనేది అర్థమైతే అవుతుంది. సో అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టెలిగ్రామ్ గ్రూప్లో చేయండి, ఏమైనా అప్డేట్ ఉన్నా మీకు అది తెలుస్తుంది. అలాగే ఈరోజు సెండర్ చేస్తే కొంచెం లో ప్రాఫిట్ ఇచ్చింది, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే సమ్ మీటర్ పైన కొంచెం వర్క్ చేపించి పేమెంట్ అయితే ఇవ్వరు. లాస్ట్ మీకు సూపర్ కానీ పేమెంట్ ఇచ్చింది, మేజర్ కూడా మనకి మంచి ప్రాఫిట్ ఇచ్చింది. సో చూసుకోండి. సో మీకు ఎంత ప్రాఫిట్ కామెంట్ చేయండి సూపర్ అండ్ మేజర్లో. సో ఇప్పుడైతే ఈ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ వెయిట్ చేయండి. సో గాస్ ఇక్కడ మనకి ఐస్ యాప్ వాళ్ళు మనకి ఇక్కడ 5 యాప్స్ అయితే తెచ్చారు. ఓకే, మీకు తెలిసింది అలా వీడియో చేస్తాను. ఈ వీడియో చూడకపోతే ఇంకా చూసేయండి. ఇప్పుడు డాక్టర్ ఎక్స్ ఒకటే కేవైసీ వచ్చింది, సన్వేస్ కేవైసీ, మిగతా 3 అయితే ఇంకా కేవైసీ ఆప్షన్ రాలేదు. సో ఇంకా బిగినింగ్ స్టేజ్లో అవైతే ఉన్నాయి. ఓకే, వచ్చాయి 1 or 2 months ఉన్నాయి. మీరు చేసుకుంటే ఇప్పటి నుంచే కొంచెం హై కాయిన్స్ రిఫర్ చేసి పెట్టుకోండి, అయితే మీకు మైనింగ్ అయితే బాగా వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను డాక్టర్ ఎక్స్ అయితే మీకు లాస్ట్ వీడియోలో కేవైసీ చెప్పాను. సో డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. న్యూసెస్ అయితే స్కిప్ చేయండి. ఓన్లీ 6 days కోసం ఏం చేస్తారు, సో అదొకటి చూడండి. డైలీ ఇలా విధంగా యాక్టివ్ అయితే అవ్వండి, లేకపోతే మీకు కాయిన్స్ అనేది మైనస్ అయితే అవుతా ఉంటాయి. ఓకే, లాంగ్ ప్రెస్ చేయండి ఈ మైనింగ్ పైన. ఓకే, చేస్తే మీకు ఈ విధంగా బ్యాక్ అయితే రండి. ఐస్ క్యాన్స్ ఉంటూనే అవుతాయి. నార్మల్గా 1 time అయితే క్లిక్ చేయండి. దీనిపైన లాంగ్ ప్రెస్ వేయండి, మీకు మైనింగ్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. ఓకే, ఇక్కడ కొంచెం వెయిట్ చేయండి, అంటే ఇక్కడ మీకు దానిపైన వస్తే మైనింగ్ అయితే వెళ్తుంది కదా. సో ఐస్ కాయిన్స్ అయితే పే చేయమంటారు, బట్ అదైతే వద్దు. బ్యాక్ అయితే వచ్చేయండి. 1 time క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మైనింగ్ అనేది క్లియర్ అయితే అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు కాయిన్స్ అయితే ఇంత ఉన్నాయి. మీకు కేవైసీ అయిపోయిందో టిక్ మార్క్ ఈ విధంగా వస్తుంది. డిస్క్రిప్షన్లో కేవైసీ వీడియో చూసేయండి. అలా కొన్ని రిఫర్ చేసిన వాళ్ళు కొంచెం ఎక్కువ కాయిన్స్ అయితే వస్తుంటాయి. సో మీకు లాస్ట్ వీడియో చెప్పినట్టు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టాస్క్ చేస్తే మీకు కొన్ని కాయిన్స్, ఒక్కొక్క టాస్క్ 350 కొంచెం ప్రాఫిట్ మంచిగానే ఇస్తుంది. ఖచ్చితంగా $50 to $100 అయితే వస్తుంది. బట్ మీరు ఏంటంటే హై కాయిన్స్ ఉండాలి. ఓకే, అందరికైతే రాదు. కొంచెం నేను టాస్క్లో ఆల్రెడీ 12 టాస్క్ చేసేస్తాను, మిగతా నేను కూడా చేయలేదు కొన్ని. సో ఇప్పుడైతే చేసేస్తాను. కొంచెం ఎక్కువ కాయిన్స్ కావాలంటే మీరు ఖచ్చితంగా ఫాలో ట్విట్టర్ ఇవన్నీ కంప్లీట్ 7 days మీకు స్ట్రిక్స్ కంప్లీట్ చేసే విధంగా మీరు కంప్లీట్ అయితే మీరు చేయండి. ఓకే, వెరిఫై అయితే చేస్తే మీకు మ్యాక్సిమం వచ్చే ఛాయిస్ అయితే ఉంది. ఓకే, నేను చేయలేదు. సో కంటిన్యూ అంటే ఎల్లో కాల్ ఉన్నప్పుడు చేస్తారు కదా, ఆ విధంగా దాన్ని కంప్లీట్ చేయాలి. Level 6 ఇక Level 6 ఉన్న మా బ్రదర్ అంటే మనం ఇక్కడ Level 6లో ఉన్నా నేను ఆల్రెడీ. సో Level 6 అయితే ఇక్కడ చెక్ చేసేసి ఈ విధంగా కొన్ని టాస్క్ ఉంటాయి, సిమిలర్ టాస్క్ అయితే ఉంటాయి, చూసి చేయండి. ఓకే, ఓన్గా చేసుకోండి. సింపుల్ టాస్క్ అయితే అయిపోతాయి. ఓకే, క్లైమ్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా కొన్ని టాస్క్ అయితే ఉంటాయి. సో క్లైమ్ బార్ చేసి ఇవన్నీ అయితే ఉంటాయి. సో సింపుల్ టాస్క్ చేయండి. కొన్ని రిఫర్స్ ఏమైనా ఉంటే ఆ విధంగా కంప్లీట్ చేసుకోండి. సో ఇక్కడ నేను మల్టీవర్స్ అడ్రస్, ఇప్పుడు అడ్రస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో టాస్క్ అయితే చేయండి. ఇప్పుడైతే ఇంతే. సో మల్టీవర్స్ అడ్రస్ వెళ్ళేసి దీనిపై క్లిక్ చేయండి. ఓకే, క్రోమ్లో తీసుకెళ్తారు. ఓకే, క్రోమ్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు నేను చెప్పే 5 యాప్స్లో 3 యాప్స్ అయితే రికమెండ్ అయితే చేస్తారు ఖచ్చితంగా. ఇక్కడ వెయిట్ చేయండి, అప్డేట్ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ అప్డేట్లో మనకి ఇక్కడ టాస్క్ కంప్లీట్ చెక్ చూడండి. ఇక్కడ యూ హ్యావ్ 3 attempts per day, కంప్లీట్ దిస్ వెరిఫికేషన్, యూ ఫెయిల్ ప్రూవ్ యువర్ అథెంటికేషన్ ఆర్ అటెంప్ట్ ద చీట్. ఓకే, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ దట్ ఫర్ టోకెన్ ఇష్యూ. అంటే ఖచ్చితంగా ఇక్కడ 3 ఛాయిస్ ఇస్తారు అంతే. December 5 వరకు 3 ఛాయిస్ ఇస్తారు, దానిలో మనం కంప్లీట్ అయితే చేయాలి. సో ఏమైనా రాంగ్ ఇచ్చేసి అది చేస్తే మీకు మైనింగ్ చేసిన కాయిన్స్ అన్ని డిలీట్ అయిపోతే మీ అకౌంట్స్ బంద్ అవుతుంది అని చెప్తున్నాను, నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ కీప్ యాక్టివ్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి యాక్టివ్ ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్, అంటే కేవైసీ చేస్తారు, ఈ అడ్రస్ కూడా ఇచ్చేస్తారు, తర్వాత కూడా యాక్టివ్ ఉంటేనే మీకు పేమెంట్ అయితే ఇస్తారు. సో రెగ్యులర్ చెక్ వెరిఫికేషన్ సిస్టమ్ వ్యాలిడేట్ యువర్ కంట్రిబ్యూషన్. ఓకే, అంటే డైలీ మీరు యాక్టివ్ అయితే ఉండాలి. ఓకే, ఎంగేజ్ అనేది టాస్క్ కూడా చేయాలి. ఓకే, సో మీకు చెప్తాను, దీని మీద క్లిక్ చేయండి, స్టార్ట్ చేయండి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్నేచర్ సన్ వేవ్స్లో మీకు సైన్ అప్ అవ్వండి. అవ్వకపోతే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చేస్తాను మీకు, అన్ని వీడియో చూసేయండి. అండ్ ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ ఎక్కడ దొరుకుతుంది బ్రదర్ నేను చెప్తాను. ఆ కోడ్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ నేను కోడ్ అయితే బ్లర్ అయితే చేస్తాను, ఓకేనా. ఇక్కడ నేను సన్ వేవ్స్ ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇక్కడ అడిగింది జస్ట్ ఇక్కడ. సో క్రోమ్లో చూడండి సన్ వేవ్స్, ఓకే. సో ఆల్రెడీ చూడండి ఇక్కడ సన్ వేవ్స్ అండ్ కాల్ఫ్లూయెంట్ సిఎల్ సెండ్ ఆల్రెడీ మీకు చెప్తున్నాను. అండ్ క్రిప్టో మేయర్స్ ఇది ఇంకా జాయిన్ అవ్వలేదు. సో వీళ్ళ లింక్ ద్వారా జాయిన్ అవుతాను. తర్వాత మీకు లింక్ అది షేర్ చేసేస్తాను, ఓకే. ఆ లింక్ అది వర్క్ అవ్వట్లేదు, సో మీకు చెప్తాను. ఇక్కడ చూడండి సన్ వేవ్స్లో ఆల్రెడీ కేవైసీ వీడియో కూడా డిస్కస్ చూసేయండి. సో ఇక్కడ వెయిట్ చేయండి. సో దీంట్లో కూడా అంతే, నేను కొంచెం మైనింగ్ యాక్టివ్ ఉన్నాను, బట్ ఈరోజు చేయలేదు. సో ఈ విధంగా పైన 4 లైన్స్ పైన క్లిక్ చేయండి, ఇక్కడ వెయిట్ చేయండి. సో గైస్ ఇక్కడ పైన ప్రొఫైల్ ఉంది కదా, ప్రొఫైల్ వెళ్ళండి. కేవైసీ చేసిన టిక్ మార్క్ వస్తుంది, ఒకటి చూసుకోండి. అండ్ సెట్టింగ్లో వెళ్ళిపోయిన తర్వాత వెరిఫికేషన్ కోడ్ దీనిపైన క్లిక్ చేయండి. కాపీ కోడ్ ఇది ఎవరికి షేర్ చేయకండి, కొంచెం చూసి పెట్టుకోండి. నేను కూడా బ్లర్ చేస్తాను. సో ఇప్పుడు ఈ విధంగా ఈ కోడ్ అయితే నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. కోడ్ ఇచ్చేసి మార్క్ యాజ్ స్టెప్ కంప్లీట్, ఓకే. ఫస్ట్ వన్ అయితే మీది అయిపోయింది. అండ్ కాల్ఫ్లూయెంట్ కూడా ఇక్కడ వెరిఫికేషన్ కూడా కావాలి, ఓకే. కాల్ఫ్లూయెంట్ మీకు ఇవన్నీ లేకపోతే నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చేస్తాను, చేసాను, ఓకే. ఇది కూడా మైనింగ్ అయితే కొంచెం యాక్టివ్ ఉంది, మీరు చేయలేదు, మీకు ఆల్రెడీ చెప్పాను. సో నేను కొన్ని యాక్టివ్ లేకపోవడం వల్ల కాయిన్స్ అయితే కొంచెం తక్కువ వచ్చాయి. ఇప్పుడు కూడా తక్కువ మైనింగ్ ఇస్తుంది, అదొకటి ఉంది. దీంట్లో కేవైసీ అయితే రాలేదు, ఇంకా లేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇక పైన ప్రొఫైల్లో వెళ్ళండి, మళ్ళీ సెట్టింగ్లో వెళ్ళండి. వెరిఫికేషన్ కోడ్ అనేది ఇక్కడ వస్తుంది, కాపీ చేసుకోండి, ఓకే. సో చిన్న టాస్క్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ దీన్ని కూడా ఇచ్చేస్తాను, సెకండ్ టాస్క్ అయిపోయింది. అండ్ సిఎల్ సెండ్లో కూడా, సో వెయిట్ చేయండి, సిఎల్ సెండ్లో కూడా మీరు ఇచ్చేయండి, ఓకే. అండ్ ఇలా కాకుండా మీరు నార్మల్ కూడా మైనింగ్ చేయండి, ఇది వాళ్ళు వెరిఫికేషన్ కోసం చేస్తున్నారు. అండ్ అన్నీ ఐస్ యాప్ ద్వారా వస్తుంది. మళ్ళీ సెట్టింగ్లో వెళ్ళండి, వెరిఫికేషన్ కోడ్ అనేది కాపీ చేసుకోండి. కాపీ అయిపోయిన తర్వాత క్రోమ్లో అనేది ఆ కోడ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసేసి మార్కస్ స్టెప్ ఈస్ కంప్లీట్, ఓకే. ఇక్కడ నేను ఇచ్చేస్తున్నాను, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ క్రిప్టో మేయర్స్ ఇక్కడ నేను చెప్తాను, వెయిట్ చేయండి. సో గైస్ క్రిప్టో మేయర్స్ ఇక్కడ మీకు చెప్తాను చూడండి. దీనిలో యాప్ అయితే డిస్క్రిప్షన్లో ఈ విధంగా పేజ్ అనేది వస్తుంది. కిందకి అయితే రండి, ఇక్కడ కొంచెం మిడిల్లో వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్ అయితే నేను డిస్క్రిప్షన్లో డైరెక్ట్ యాప్ లింక్ ఇచ్చేస్తాను. ఇక్కడ నుంచి యాప్ అయితే ఓపెన్ చేయండి, ఓకే. ఓపెన్ చేసిన తర్వాత మీరు స్టార్టింగ్ మెయిల్ ఇచ్చేసి మెయిల్కి ఒక ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ అయితే ఇక్కడ సబ్మిట్ అయితే చేయండి, ఓకే. సో గైస్ ఇక్కడ ఐస్ ల్యాబ్ నుంచి ఒక కోడ్ అయితే వస్తుంది, దీనికి మీరు కాపీ చేసుకోండి, ఓకే. కాపీ చేసుకొని దీన్ని ఇక్కడైతే ఇచ్చేయండి, చూద్దాం, ఓకే. నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఇక్కడ చెప్తాను. సో ఈ విధంగా నెక్స్ట్ స్టెప్ అయితే అడుగుతాను, నెక్స్ట్ స్టెప్ అయితే ఇచ్చేయండి. సో నోటిఫికేషన్ అయితే కదా నెక్స్ట్ స్టెప్ అయితే చేసేయండి. సో మనకైతే అవసరం లేదు. ఇక్కడ నేను లింక్ యువర్ నిక్ నేమ్, ఇక్కడ నేను నా ఛానల్ నేమ్ అయితే ఇచ్చేస్తాను, మీరు ఒక నిక్ నేమ్ ఇచ్చేసి నెక్స్ట్ స్టెప్ అయితే చేయండి. ఇక్కడ రిఫర్ కోడ్ కోసం బబుల్ ట్రిక్స్ అయితే కొట్టండి, ఓకే. ఇక్కడ బబుల్ ట్రిక్స్ అని కొట్టేసి ఇక్కడ మీరు నా రిఫర్ కోడ్ అనమాట, ఇక్కడ నా బబుల్ ట్రిక్స్ కొట్టేసి మీరు కంప్లీట్ అయితే చేయండి, ఓకే. స్టార్టింగ్ మీకు 2000 T-Moon కాయిన్స్ దీంట్లో అవుతుంది, ఓకే. నాలో వీడియో చేద్దాం అనుకోండి, బట్ ఇక్కడ దీంట్లో చెప్పేస్తున్నాను, చూసేయండి, ఓకే. ఇక జైన్ అయితే చేసేయండి. సో ఇక్కడ దీంట్లో అయితే మీరు జైన్ అవుతాం. సో ఖచ్చితంగా దీంట్లో జైన్ అవ్వాలి, తర్వాత మీరు రిమూవ్ చేస్తా అంటే చేసేయండి, నో ప్రాబ్లం. ఇప్పుడు జస్ట్ వెరిఫికేషన్ ఖచ్చితంగా అయితే ఈ టాస్క్ అయితే చేసి పెట్టుకోండి, ఓకే. వెయిట్ చేయండి. సో అలా జైన్ అయ్యాం, బట్ ఇక్కడ మీరు వెరిఫై అయితే చేయాల్సింది, ఓకే. సో దీన్ని వెరిఫై చేసేయండి, మీకు అయిపోయింది, టాస్క్ అయితే అయిపోతుంది. సో డైలీ వచ్చేసి ఇక్కడ మైనింగ్ అనేది, సో స్కిప్ ఆల్ అయితే కొట్టేస్తున్నాను, ఇక్కడ మైనింగ్ అయితే స్టార్ట్ చేయండి, ఓకే. డైలీ మైనింగ్ యాక్టివిటీ కొన్ని రిఫర్ అయితే చేసుకున్నాం, ఓకే. ఇది స్టార్టింగ్ ఉంది బిగినర్ స్టేజ్లో, దీన్ని కూడా మిస్ అయితే అవ్వకండి, ఓకే. ఇప్పుడు అలాగే మనకి ఇక్కడ నేను ఇక్కడ మీకు సో క్రోమ్లో ఈ పేజ్ అయితే వచ్చేస్తాను, వెయిట్ చేయండి. అలాగే మీకు రిఫర్ లింక్ ఇక్కడ చెప్తాను, వెయిట్ చేయండి. సో గాయ్స్ ఇక క్రిప్టో మేయర్స్ ఇక్కడ మీ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన తర్వాత ఇక్కడ రిఫర్ కోడ్ కాపీ చేసుకోండి, ప్లేస్టోర్లో వెళ్ళేసి యాప్ ఇన్స్టాల్ చేసి నేను చెప్పే ప్రాసెస్ అంతా చేసుకోండి, ఓకే. ఇప్పుడు మనము టాస్క్ అయితే చేసుకుందాం, ఓకే. క్రోమ్లో వెళ్ళండి, ఇక్కడ నేను క్రోమ్లో ఒక ట్యాబ్ అయితే ఓపెన్ చేశాను. సో దీంట్లో ఈ ట్యాబ్ అయితే ఇక్కడ వేరే వరకు ఏమైనా ఉండి చేస్తే ఇక్కడ విధంగా ఇప్పుడు దీంట్లో మనకి వెరిఫికేషన్ కోడ్ క్రిప్టో మేయర్స్లో కావాలి కాబట్టి క్రిప్టో మేయర్స్ వెళ్ళండి, మీరు జాయిన్ అయిన తర్వాత ఈ విధంగా డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. ప్రొఫైల్లో వెళ్ళేసి ఇక్కడ సెట్టింగ్లో వెళ్ళండి, ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ మళ్ళీ కాపీ చేసుకోండి, ఓకే. సో మ్యాక్సిమం అది ఎవరికైతే షేర్ చేయకుండా ఉండండి, ఓకే. ప్రాబ్లం లేకుండా, అంటే వేరే వాళ్ళు కూడా చేస్తారు కాబట్టి అది మీకు మళ్ళీ ప్రాబ్లం అయితే అవుతుంది, ఓకే. సో వెరిఫై అయితే చేయండి. సో వీడియో చూడండి. సో మీరు వీడియో చూడకుండా చేయలే బ్రదర్ మేము అర్థం అవ్వట్లేదు అంటే ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ మస్ట్ బి రియల్ ఎన్సూర్ అథెంటికేట్ అండ్ అటెంప్టింగ్ చీట్ ఏమైనా చేస్తే ఖచ్చితంగా కాదు. సో ఖచ్చితంగా మీరు యాక్టివ్ ఉండాలి. సో ఇవి టాస్క్ చేస్తారు, మీకు వెరిఫై అయితే తీసుకుంటారు, ఓకే. ఇక్కడ ట్యాప్ టు ఎండ్ వెరిఫికేషన్ పాస్వర్డ్, ఓకే. ఇక మనం ఇంకా చేయాల్సింది ఉంటుంది,
ఇక్కడ ఫోటో తీసుకుంటారు ఒకటి ప్రాబ్లం లేకుండా. తర్వాత కంటిన్యూ చేద్దాం. సో ఇంకా టాస్క్ అయితే ఉంది, అవ్వలేదు. ఓకే, ఇక్కడ మీరు దీనిలో ట్విట్టర్లో ఒక పోస్ట్ అయితే పెట్టారు. ఓకే, ఇది మీరు ఏం చేయండి, కాపీ చేసుకోండి, దీన్ని ట్వీట్ అయితే చేయాలి. ఓకే, వెయిట్ చేయండి చెప్తాను. సో ఆల్రెడీ మనకి ఇవన్నీ ట్విట్టర్ టాస్కే ఉన్నాయి. సో ఇక్కడ మనం ట్విట్టర్ అయితే ఓపెన్ చేద్దాం, టాస్క్ అయితే చేద్దాం. ఓకే, ఇక్కడ ట్విట్టర్ యాప్లో అయితే ప్లే స్టోర్లో వెళ్ళి ఒక ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. ఇక్కడ నేనేం చేస్తాను, సింపుల్ ప్లస్ సింబల్ వెళ్ళండి, ఇక్కడ పోస్ట్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ ఏం చేయండి, సో బ్యాక్ అయితే రండి ఒకసారి. హోమ్లో వచ్చిన తర్వాత ఇప్పుడు పోస్ట్ అయితే కొట్టండి. ఓకే, సో ఇక్కడ లేకపోతే ఏం చేయండి, పెన్సిల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ పెన్సిల్ పైన క్లిక్ చేసి ఇక్కడ చెప్తాను వెయిట్ చేయండి. సో గాయ్స్ ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ ప్లస్ ఆప్షన్ వస్తుంది. ప్లస్ పైన క్లిక్ చేసి ఇప్పుడు దాకా మీకు కాపీ చేస్తారు కదా దాంట్లో, ఇక పేజ్ చేయండి. సో ఇక్కడ మీరు ఖచ్చితంగా పేజ్ చేయండి. సో ట్యాక్స్ ఇవన్నీ ఆలే ఉంటాయి కానీ మీకు ప్రాబ్లం అయితే లేదు. జస్ట్ మీరు పోస్ట్ అయితే చాలు. ఓకే, పోస్ట్ చేసిన తర్వాత ఏం చేయండి, ప్రొఫైల్లో వెళ్ళండి. ఇక్కడ మన ప్రొఫైల్లో వెళ్ళండి. మళ్ళీ ప్రొఫైల్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ సింపుల్గా షేర్, ఇప్పుడు 9 సెకండ్ కింద మీరు చేశారు, ఈ లింక్ అనేది కాపీ లింక్ చేసుకోండి. చేసేసి మీరు ఇక్కడ ఆ లింక్ అనేది చేయాలి. మార్కాస్ రీడ్ ఖచ్చితంగా అయిపోయిందని చెప్తే మీరు అలాగే ట్విట్టర్లో ట్విట్టర్లో ఇక్కడ ఆల్రెడీ నేను డాక్టర్ ఈజ్ ఫాలోయింగ్ అయితే ఉన్నాను, ఫాలో అయితే అయిపోయింది. సో అలాగే మార్కాస్ రీడ్ అయితే చేయండి. మార్కాస్ స్టెప్ యాజ్ కంప్లీట్ అయితే అయిపోయింది. ఫాలో ION9X జస్ట్ ఈ పేరు పైన కొట్టండి, మీకు అంటే పేరు మధ్యలో కొట్టండి, ఆల్రెడీ ఫాలో అయితే అయి ఉన్నాను వీళ్ళకి. సో ఇది మార్క్ స్టెప్ యాజ్ కంప్లీట్. ఓకే, అండ్ ఫాలో ఇవన్నీ అయితే మీరు సింపుల్ టాస్క్ అయితే ఉంటాయి, ఫాస్ట్ అయితే చేసుకోండి. వీడియో కూడా కొంచెం లెంత్ అయిపోతుంది మ్యాక్సిమం. ఇక్కడ స్టెప్ అయితే ఎండింగ్ అయితే వచ్చేస్తాం. సో ఇవన్నీ ఫాస్ట్ మీరు అలాగే ఫాలో ఇవన్నీ మీరు ఖచ్చితంగా దీన్ని డిస్ఫాలో అయితే కొట్టకండి. ఓకే, ఉండని అలానే నో ప్రాబ్లం, ఈ పేమెంట్ అయ్యేదాకా. ఓకే, సో ఇది కూడా మీరు వెరిఫై అయితే చేసుకోండి. ఖచ్చితంగా టాస్క్ చేస్తున్నారో లేదు చూస్తారు, లేకపోతే డిస్ట్రిబ్యూషన్ కాదని చెప్తున్నారు. ఓకే, అంటే చీట్ చేయదు. ఓకే, చేయమంటే ఖచ్చితంగా టాస్క్ అయితే చేసేయాలి. ఓకే, అదొకటైతే ఉంటుంది. ఇక వెయిట్ చేయండి, 5 సెకండ్లో మనకి ఈ టాస్క్ అయిందో లేదో కూడా మనకి చెప్తారు. ఓకే, అలాగే December 5 లోపే మనం చేయాలి, దానికన్నా ముందు చేస్తే మనకి ఎలిజిబుల్ అయితే కాదు. కేవైసీ కానీ అంటే న్యూ యూజర్ చేయనైనా కూడా కొంచెం ఒక 1000-2000 కాయిన్స్ అయితే మీరు ఒక 10,000 కాయిన్స్ అయినా ఎన్ని అయితే చేస్తారు. సో చేసుకోండి. ఓకే, నో ప్రాబ్లం, న్యూ యూజర్ కూడా చేయండి, బట్ కేవైసీ అండ్ చేసే స్టెప్ కూడా చేయాలి. ఓకే, వెయిట్ చేయండి ఇక్కడ ప్రాసెస్. సో గాయ్స్ ఇక్కడ ఏమైందంటే ఇక్కడ నేను కటే చేస్తాను, బట్ అయినా కూడా నాకు ఫెయిల్ అయితే అయిపోయింది. సో 3 టైమ్స్ ఉంది కాబట్టి సో చూసి చేయండి. ఓకే, ఇక్కడ నేను మళ్ళీ కాపీ చేస్తున్నాను. కాపీ చేసేసి ఇక్కడ ఏంటంటే చాలామంది అవతలే అంటున్నారు, అదొకటి ఉంది ప్రాబ్లం. ఇది ఎక్స్పాన్ వెళ్ళేసి ఇక్కడ నేను సో ఇక్కడ ఇవన్నీ ఫాలో అయ్యామా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ ఏంటంటే దీనిలోకి అన్ఫాలో కొట్టేసి మళ్ళీ ఫాలో కొడుతున్నాను. మళ్ళీ ఇది ఒకటి ఇది మెయిన్ గ్రూప్ అనమాట. సో డాక్టర్ అయితే ఇక్కడ చూసుకోండి ఒకసారి. సో ఇక్కడ నేను మళ్ళీ ఏంటంటే ప్లస్ సింబల్లో మళ్ళీ ప్లస్ పైన క్లిక్ చేయండి, 2 టైమ్స్ క్లిక్ చేస్తే మీకు అయిపోతుంది. పేస్ట్ అయితే చేయండి. ఓకే, సో ఆల్రెడీ నేను కరెక్ట్ చేస్తాను, బట్ ఇక్కడ పోస్ట్ అయితే చేయండి. ఓకే, పోస్ట్ చేసేసి ఇక్కడ మనకి ప్రొఫైల్లో వెళ్ళండి, మళ్ళీ ప్రొఫైల్. సో ఇన్స్టెంట్ మనకి ఇక్కడ పెట్టినందుకు ప్రాబ్లం అయింది అనుకుంటాను. ఇక్కడ నేను పేజ్ అనేది రీప్లే చేస్తాను, ఇంకా అది పోస్ట్ అది కావాలనుకుంటే వెయిట్ చేయండి. సో గాయ్స్ ఇక్కడ ఏం చేయండి, మళ్ళీ నేను ఒకటేసారి మళ్ళీ పోస్ట్ అయితే అవ్వట్లేదు, కొంచెం ప్రాబ్లం అయితే ఉంది. సో ఫెయిల్ అయితే అయింది, ఒకసారి 1 డే సెండ్ అయిపోయింది కాబట్టి. సో ఈ లింకే మళ్ళీ నేను ట్రై చేస్తున్నాను. సెకండ్ టైం ఇలా ప్రాబ్లం అయితే మీకు చెప్తాను, వెయిట్ చేయండి. సో ఈ లింక్ ఇచ్చేసి నేనైతే చేసేసాను. సో మార్కాస్ కంప్లీట్. ఓకే, సో ఇవన్నీ మనం చేసేసాం కాబట్టి స్టెప్ బై స్టెప్ చేసుకుంటారు అండి. ట్విట్టర్ పోస్ట్ చేస్తాం కాబట్టి మీరు చూడండి. ఓకే, వెయిట్ చేయండి. సో ఓకే, వెయిట్ అయిపోయిన తర్వాత సో ఇప్పుడు నేను ఒకసారి వెరిఫై చేస్తాను, చూద్దాం. మ్యాక్సిమం అవుతుండే, నాకు క్లారిటీ లేదు. సో చూస్తున్నాను, వెయిట్ చేయండి. సో ఇప్పుడు దగ్గర అయితే వచ్చింది. ఇప్పుడు ఏమైనా కాకపోతే నేను మళ్ళీ ఒకసారి చూస్తాను. ఓకే, సెకండ్ టైం థర్డ్ టైం అయితే మళ్ళీ సో ట్విట్టర్ అయితే దాన్ని సెట్ చేసుకుని అయితే వస్తాను. ఓకే, మ్యాక్సిమం అయిపోవాలి ఇప్పుడు. సో 1 టైం నేను పెట్టాను ఖచ్చితంగా, అంటే ఒక 10 సెకండ్ ఇన్స్టెంట్ పెట్టడం వల్ల వాళ్ళు వెరిఫై చేయలేకపోయారు అనుకుంటా. సో అందుకే ఒక 5 మినిట్స్ ఆగి చేస్తున్నాను. సో చూద్దాం, నాకేమైనా ప్రాబ్లం ఉంటే మీకు నాకు వేరే ఫోన్లో అకౌంట్ క్రియేట్ చేసి చెప్తాను. కానీ అకౌంట్ కూడా లాస్ అయితే కాలేదు మళ్ళీ. సో గైస్ వన్స్ అయితే మీరు ఏం చేయండి, ఇక్కడ నేను పెట్టిన పోస్ట్ అయితే ఇక్కడ డిలీట్ పోస్ట్ అయితే చేసేస్తున్నాను సక్సెస్ఫుల్గా. ఇప్పుడు మీకు ఎలా చేయాలో చెప్తాను. మళ్ళీ ఇక్కడ ఏం చేయండి, దీంట్లో రాండి, ఇలా పోస్ట్ అయితే కాపీ చేసుకోండి. ఇంకో 1 ఛాయిస్ ఉంది నాకు కూడా, ప్రొఫైల్లో వెళ్ళండి. ఓకే, ప్రొఫైల్లో వెళ్ళండి, ఇక ఉన్న పోస్ట్ అయితే డిలీట్ చేసేయండి. వాళ్ళేమన్నా ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రొఫైల్లో వెళ్ళేసి మీరు ఖచ్చితంగా ఇది పోస్ట్ అయితే చేయమంటున్నారు. ప్లస్లో మళ్ళీ ప్లస్ పైన క్లిక్ చేసి ప్రొఫైల్లో వెళ్ళి చేయాలి. ఓకే, మళ్ళీ ఒకసారి నేను పోస్ట్ చేసేస్తున్నాను. ఈ పోస్ట్ వాస్ సెండ్. ఓకే, ఇక్కడ నేను అయిపోయింది, బట్ ఇంకా 4 సెకండ్ అనేది ఒక 30 సెకండ్ అయిన తర్వాత వెళ్ళండి. ఒక వెయిట్ చేయండి కొద్దిసేపు. ఓకే, వెరిఫై చేస్తాను. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాను, ప్రొఫైల్లో వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ ప్రొఫైల్లో వెళ్ళేసి మీరు పెట్టిన పోస్ట్ ఓకే 2 మెంబర్స్ అయితే చూసారు. ఓకే,
ఇక్కడ షేర్ వెళ్ళేసి కాపీ చేయండి. కాపీ చేసేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా మళ్ళీ నేను ఇక్కడ ఇస్తున్నాను, జస్ట్ వాళ్ళు కాపీ చేసి పెట్టమంట. సో ఈసారి ప్రొఫైల్లో పెట్టి చేస్తున్నాను మార్క్ యాస్ రీడ్. ఓకే, ఇప్పుడైతే ఏం చేయండి, మళ్ళీ ఒకసారి వెళ్ళరండి. ఓకే, మనం ఆల్రెడీ ఫాలో అయితే ఈ లింక్ పైన మధ్యలో క్లిక్ చేయండి, ఫాలో అయ్యారు. ఓకే, మళ్ళీ ఇప్పుడు మార్క్ యాస్ కంప్లీట్, స్టెప్ యాస్ కంప్లీట్. ఓకే, అలాగే ఇవన్నీ మీరు చేశారు, బట్ ఏంటంటే పేజ్లో వెళ్ళరండి. ఓకే, సో ఇవన్నీ చేసేయండి వన్ సైడ్. సో ఇప్పుడైతే వన్ సైడ్ చేస్తున్నాను, మ్యాక్సిమం అవుతుందో లేదు నాకు కూడా క్లారిటీ. ఇప్పుడైతే నేను ఖచ్చితంగా కరెక్ట్ చేశానని నేను అనుకుంటున్నాను. కొంచెం వీడియో లెంత్ అవుతుంది ఏమనుకోకండి, చూద్దాం ప్రాసెస్, నాకు కూడా క్లారిటీ తెలియదు. సో ఇక్కడ నేను ఒక స్టెప్ అయితే కొంచెం కేర్ఫుల్గా చేశాను, ఇది ఒకటి 2 times అయితే ఫెయిల్ అయ్యాను. మీకు కూడా ఇలా ప్రాబ్లం అయితే సో చూద్దాం, ఒకసారి వెయిట్ చేయండి. వెరిఫై అయితే చేస్తాను, మ్యాక్సిమం అయిపోతుందని నేను అనుకుంటున్నాను, లేకపోతే ఇంకేమైనా ఛాయిస్ ఉందేమో చూద్దాం. ఓకే, వెరిఫై అయితే మ్యాక్సిమం తీసుకుంటారు, ప్రొఫైల్ వెళ్ళి చేశాను కాబట్టి. సో వన్స్ అయితే వెయిట్ చేయండి, మ్యాక్సిమం అయితే ఇక్కడ మీకు అయిపోతుంది. వెయిట్ అయితే చేయండి గైస్, ఇక్కడ ఖచ్చితంగా అందుకే వాళ్ళు వెళ్ళి చూస్తారు చేస్తామా లేదా అనేది. మళ్ళీ ఇక్కడ నేను వెయిట్ అయితే చేయండి. ఓకే, మళ్ళీ ఇక్కడ నేను మీకోసమే మళ్ళీ ఏం చేయట్లేదు. సో ఇక్కడ ఎక్స్ వెరిఫికేషన్ పాస్వర్డ్ అయితే అయిపోయింది. సో ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మీరు 1 timeలోనే ఏం చేయండి గైస్, ఇక్కడ నేను మళ్ళీ మిస్టేక్ అయితే చేయకండి. సో ఇక్కడ నేను ట్విట్టర్ అయితే ఓపెన్ చేస్తాను. సో వాళ్ళ పోస్ట్ ఉంది కదా, సో ప్రొఫైల్లో వెళ్ళండి. ఫస్ట్ పోస్టే మీరు 2 times ఇక్కడ ఈ ప్రొఫైల్లో వెళ్ళేసి 2 times క్లిక్ చేసి మీ పోస్ట్ అనేది ఈ విధంగా ఇప్పుడు నేను చేసినట్టే చేసేసి పోస్ట్ అయితే చేయండి. మీకు లైవ్లో మీకు చేసి చూపించాను, మళ్ళీ మిస్టేక్ అయితే చేయకండి. సో రీప్లేస్ కూడా చేయొద్దు. సో యూ ఆర్ సక్సెస్ఫుల్ పాస్వర్డ్ యువర్ ఎక్స్ వెరిఫికేషన్ అండ్ యూ క్యాన్ మూవ్ ఇన్ ద నెక్స్ట్ స్టెప్. ఓకే, సో మళ్ళీ మిస్టేక్ చేసేసి బ్రో అది కాలేదు ఇది కాలేదు ఏమనకండి. ఓకే, ప్లీజ్ రైట్ యువర్ టెలిగ్రామ్ యూజర్ నేమ్. టెలిగ్రామ్ యూజర్ నేమ్ ఎక్కడ దొరుకుతుంది బ్రదర్ అంటే ఇది కూడా మీకు చెప్తాను. ఓకే, సో మీరు టెలిగ్రామ్ వెళ్ళిందా పైన 3 lines పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు మై ప్రొఫైల్లో వెళ్ళిన తర్వాత మీకు ఒక యూజర్ నేమ్ అనేది ఈ విధంగా కాపీ యూజర్ నేమ్ చేసేసి ఈ విధంగా సింపుల్గా మీరు ఇక్కడ వెరిఫై యువర్ యూజర్ నేమ్, మీ యూజర్ నేమ్ ఇచ్చేయండి. నేను అప్పుడప్పుడు మీ టెలిగ్రామ్ కూడా ప్రూఫ్స్ పెడతాను కదా, దీనికి కూడా మీరు ఈ విధంగా పెట్టుకోవచ్చు. మార్క్ స్టెప్ యాస్ కంప్లీట్. ఇక్కడ ఏం చేయండి, మీరు అయిపోయిన తర్వాత మార్క్ స్టెప్ యాస్ కంప్లీట్. సో ఈ విధంగా కాపీ చేయండి టెలిగ్రామ్. సో మధ్యలో క్లిక్ చేయండి, దాని మధ్యలో క్లిక్ చేసి మీకు గ్రూప్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా వాళ్ళ గ్రూప్ ఖచ్చితంగా మీరు జాయిన్ అవుతారు. నేను ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉన్నాను. సో ఒక స్టెప్ మిస్టేక్ అయినా ఇంతకుముందు అయినట్టు మళ్ళీ ప్రాబ్లం ఉంది, అంటే కేర్ఫుల్గా చేయాలి. అండ్ జాయిన్ అండ్ ఐవన్ వీళ్ళు ప్రమోట్ చేయించి ఈ విధంగా ఫాలోవర్స్ వాళ్ళకు వస్తున్నారు. ఖచ్చితంగా ఇది ప్రాఫిట్ అయితే ఇస్తుంది. సో మిస్ అయితే అవ్వకండి. ఓకే, సో కొంచెం వీడియో లెంత్ అవుతుంది, బట్ ఓపిక పట్టండి, మ్యాక్సిమం అయితే అయిపోయింది. ఓకే, ఇది ఒక స్టెప్ అయిపోతే మనకి ఎక్స్పోర్టల్ యాప్ అయితే మీకు ఆల్రెడీ వీడియో చెప్పాను. సో అది కూడా ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాసెస్ అయితే చెప్తాను. ఓకే, సో అయిపోయిన తర్వాత వెరిఫై అయితే చేసింది నేను కూడా. సో వెయిట్ చేయండి కోసం. సో ఇది కూడా చూద్దాం, మ్యాక్సిమం అయితే వెరిఫై అయితే అది తీసుకుంటుంది. సో టెలిగ్రామ్ వెరిఫికేషన్ పాస్వర్డ్. ఓకే, ఇది కూడా అయిపోయిందా కంటిన్యూ చేయండి. సో ఇక్కడ యాడ్ ఐస్ యువర్ వెయిట్ లిస్ట్. ఓకే, ఐస్ అయితే మీరు పెట్టాలైతే మీరు ఖచ్చితంగా ఇక్కడ ఏం చేయండి, మీకు కాయిన్ మార్కెట్ క్యాప్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఇక్కడ కాయిన్ మార్కెట్ మ్యాప్ అయితే ఓపెన్ చేయండి. సో యాప్ అయితే ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేయండి, యాడ్ ఐస్ ఇలా పైన క్లిక్ చేయండి, మీకు డైరెక్ట్ ఐస్ పేజ్ తీసుకెళ్తుంది. ఇక్కడ స్టార్ మార్క్ ఉంది కదా, స్టార్ మార్క్ అయితే పెట్టండి. మీకు డిస్క్రిప్షన్లో ఈ యాప్ లింక్ ఇచ్చేస్తాను, కాయిన్ మార్కెట్ క్యాప్. ఒక ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ చేసి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. ఓకే, సింపుల్ ఉంటుంది. లేదా యూట్యూబ్లో ఒకసారి చూడండి, నేను యాప్ లింక్ అయితే ఇచ్చేస్తాను. ఈ స్టెప్ అయితే నేను చేస్తాను. ఇక్కడ స్టార్ సింబల్ అయితే పెట్టాలి నేను ఇంతకుముందు చెప్పినట్టు. ఓకే, సో ఓకే ఇట్లా ఐస్ అయితే పెట్టేయండి. సో వీళ్ళ పేజ్ వీళ్ళ మధ్యలో క్లిక్ చేయండి, వాళ్ళే తీసుకెళ్తారు. వీళ్ళకైతే మీరు ఫాలో అయితే అవ్వాలి. ఓకే, ఇంకా నేను వెయిట్ చేయండి. సో ఐస్ ఓపెన్ నెట్వర్క్. సో ఐస్ ఓపెన్ నెట్వర్క్ అనేది ఈ పేజ్ పైన వీళ్ళకి వెయిట్ చేయండి చెప్తాను. సో వన్స్ ఒకసారి వీళ్ళ లింక్ పైన చేయండి, మీకు ఎక్కడ ఉందో చూపించి నేను వాళ్ళు ఫాలో అయ్యాను. ఈ పేజ్ వెళ్ళిందా కొంచెం కిందికి రండి వాళ్ళ లింక్ ద్వారా. సో కొంచెం కిందికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఐస్ ఓపెన్ నెట్వర్క్ లేదా సెర్చ్లో కొట్టినా వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఫాలో అయ్యింది, నేను ఆల్రెడీ ఫాలోయింగ్ అయితే అయ్యాను, ఫాలో కొట్టాను. ఓకే, సో మార్కెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కామెంట్ ఆన్ కాయిన్ మార్కెట్ క్యాప్. ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ కింద ఒక 2 ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఐస్ అండ్ నియర్ ఇక్కడ కాపీ అవ్వట్లేదు అని ఇక్కడ నేను చెప్తాను. ఓకే, వాళ్ళ లింక్ ద్వారా వెళ్ళేసి ఇక్కడ మీరు ఏం చేయండి, ఒకసారి చేయండి, తీసేయండి. సో ఇక్కడ ఏం చేయండి, ఈ లింక్ ఓపెన్ యాప్ ఓపెన్ అవుతుంది. మీకు ఎలా చేయాలి, ఐస్ అండ్ నియర్ అయితే మనం ఇక్కడ ట్యాప్ అయితే చేయాలి. ఓకే, ఇక్కడ ఏం చేయండి, కాయిన్ మార్కెట్ క్యాప్లో కమ్యూనిటీ వెళ్ళింది. ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా, పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక వేరేది వస్తుంది. ఇక్కడ ఏం చేయండి, మీరు సింపుల్గా ఇక్కడ వాళ్ళు ఇలా పెట్టమన్నారంటే ఇక్కడ డాలర్ సింబల్. ఓకే, ఇక్కడ డాలర్ ఐస్ అండ్ సో కొంచెం చూసేది పెట్టండి. అండ్ నియర్ ఇక్కడ డాలర్ సింబల్ నియర్ కొట్టేసి గుడ్ ప్రాజెక్ట్ ఈ విధంగా గుడ్ ప్రాజెక్ట్ అని కొట్టండి. ఓకే, గుడ్ ప్రాజెక్ట్ అని కొట్టేసి పోస్ట్ అయితే చేయండి.
పోస్ట్ అయిన తర్వాత మీకు ఈ విధంగా మన పోస్ట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. 3 lines మీద క్లిక్ చేయండి, కాపీ లింక్ అయితే కొట్టండి. ఓకే, కొంచెం ఒక 10 to 15 seconds వెయిట్ చేయండి. ఓకే, సో రిప్రెస్ అయితే అస్సలు చేయకండి గైస్, అది మళ్ళీ దొరకదు మీకు. దాన్ని కాపీ చేసేసి మీరు ఆ లింక్ కాపీ చేస్తారుగా పేస్ట్ అయితే చేయండి. సో నేను జస్ట్ రీప్రెస్ చేసిన పేజ్ ఎక్కడ వెళ్ళిపోయింది. అలా మిస్ అయితే మళ్ళీ మీరు ఒక పోస్ట్ చేసేసి మళ్ళీ వెరిఫై అయితే చేసేయండి. ఒక 15 seconds వెయిట్ చేయండి. సో ఇది కూడా చూద్దాం, మ్యాక్సిమం వెరిఫై తీసుకుంటుంది. ఓకే, CMC వెరిఫికేషన్ కూడా పాసిబుల్ అయిపోయింది. కంటిన్యూ చేయండి. ఇక్కడ టోకెన్ డిస్ట్రిబ్యూషన్ అడ్రస్, సో అడ్రస్ ఎలా వేయాలో చెప్తాను. యు ఆర్ నౌ ఎలిజిబుల్ టోకెన్ డిస్ట్రిబ్యూషన్, యూ క్యాన్ ఎంటర్ ఓన్ పర్సనల్ అడ్రస్ నౌ. ఓకే, ఇక్కడ మనకి ఇవ్వాల్సింది ఇక్కడ హైలీ రికమెండ్ యూజింగ్ ఎక్స్పోర్టల్ యాప్, యూజ్ మై మల్టీవర్స్ ఎక్స్ కంప్యూటర్ వాలెట్. ఇక్కడ మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇచ్చేస్తాను, ఎక్స్పోర్టల్ యాప్ అనేది. సో యాప్ అనేది ఈ విధంగా నేను ఇంతకుముందు కూడా ఒకసారి అప్డేట్ అయితే ఇచ్చాను, చూపిస్తాను. సో ఎక్స్పోర్టల్ గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేస్తాను, డైలీ చెక్ అండ్ XP పాయింట్స్ అయితే మీరు కాయిన్స్ అయితే ఏం చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా మీకు ఆ యాప్ అయితే వస్తుంది. మన అడ్రస్ కూడా ఇక్కడనే ఉంది, బట్ మీకు ఒకసారి నేను లాగౌట్ చేసి చూపిస్తాను ఎలా చేయాలనేది. సో గాస్ మీకు నేను ఫోటోస్ అయితే తీయలేదు, మళ్ళీ అన్లింక్ చేసే మళ్ళీ ప్రాబ్లం అయితే అనుకుంటారు. ఇక్కడ ఏం చేయండి, మీరు యాప్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ అండ్ ఇంపోర్ట్ క్రియేట్ అయితే చేయండి. ఒక న్యూ వాలెట్ క్రియేట్ చేసేసి మీరు బ్యాకప్ కీస్ అనేది సేవ్ చేసి పెట్టుకోండి. క్రియేట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఆ బ్యాకప్ కీస్ అని మళ్ళీ అడుగుతుంది, ఒకసారి ఇచ్చేసి మీరు ఒక నోట్ ప్యాడ్లో అయితే ఒక బుక్లో రాసి పెట్టుకోండి 12 బ్యాకప్ కీస్ అనేది. సో ట్రస్ట్ వాలెట్ మెటామాస్క్ ఎలా క్రియేట్ చేసాం సేమ్ ప్రాసెస్ అలా క్రియేట్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి దీంట్లో SP పాయింట్స్ కూడా చెప్తాను. ఫస్ట్ మనం ఇక్కడ అడ్రస్, మెయిన్ అడ్రస్ అయితే ఇక్కడ మెయిన్ వాలెట్ అడ్రస్ అయితే కాపీ చేసుకుందాం సింపుల్గా. అడ్రస్ అయితే ఇక్కడ నేను ఇచ్చేస్తున్నాను. ఓకే, వన్స్ అయితే మీరు ఈ అడ్రస్ ఏది ఇస్తున్నారో వన్స్ అయితే చెక్ చేసుకోండి. ఓకే, లాస్ట్ ఇక్కడ 6J ఉంది సంథింగ్. సో ఇక్కడ నేను వన్స్ అయితే సో ఈ అడ్రస్ అయితే కరెక్టే ఇచ్చాను. సో మ్యాక్సిమం చెక్ చేసుకుంటాను. సో అడ్రస్ ఇచ్చేసిన సింపుల్గా మీరు కంటిన్యూ పైన క్లిక్ అయితే చేయండి. చేసేసిన తర్వాత మీకు కంగ్రాచులేషన్ యువర్ KYC స్టెప్ అనేది అయిపోతుంది. ఓకే, దీనిగా మీరు ఒక ఫోటో తీసుకుంటున్నాను. యువర్ సక్సెస్ఫుల్ కంప్లీట్ ద స్టెప్ అండ్ సెట్ వాలెట్ టు ద డిస్ట్రిబ్యూషన్. ఓకే, క్లోజ్ అయితే చేసే మీకు సింపుల్గా ఈ అడ్రస్ అనేది ఒకసారి పేజ్ అనేది రీప్లేస్ చేయండి. ఓకే, సో వన్స్ అయితే మీరు సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది. మరి 1 or 2 minutes మీకు ఈ అడ్రస్ అని మీకు ఇక్కడ చూపిస్తాను. ఓకే, ఇంకా నేను కంటిన్యూ కొడుతున్నాను, కంగ్రాచులేషన్ చూపిస్తాను. ఓకే, ఇక్కడ నుంచి అయిపోయిన తర్వాత మీరు ఒక 5 to 10 minutes అయితే వెయిట్ చేయాలి. ఒకసారి యాప్ ఏమైనా అప్డేట్ ఉంటే చూద్దాం. ఓకే, ప్లేస్టోర్లో వెళ్ళండి. ఇక్కడ వన్స్ అయితే Dr. X ఏమైనా యాప్ అప్డేట్ ఉంటే సో చూసుకోండి. అప్డేట్ కూడా మీరు ఓపెన్ అయితే ఉంది. ఇప్పుడు నేను వన్స్ అయితే చెక్ అయితే చేస్తాను. ఓకే, మళ్ళీ మీకు అడ్రస్ షో అవ్వడానికి టైం తీసుకోవచ్చు. సో ఇక్కడ వెయిట్ అయితే చేయండి. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి రీసెంట్ నుంచి ఓపెన్ చేస్తే మీకు మీరు ఇక్కడ ఈ అడ్రస్ ఇక్కడ మ్యాక్సిమం మ్యాచ్ అయితే అవుతుంది. అలాగే ఒక పిన్ అయితే పెట్టుకోవాలి ఎక్స్పోర్టల్ యాప్ అనేది. మీకు ఈ విధంగా అడ్రస్ అండ్ KYC ఈ రెండు అయితే ఉండాలి ఖచ్చితంగా. మీకు ఎన్ని కాయిన్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్. అలాగే ఎక్స్పోర్టల్ యాప్లో ఇక్కడ మీరు సో ఎక్స్పోర్టల్ యాప్ అయితే మీకు అకౌంట్ క్రియేట్ చేయడం తర్వాత యూట్యూబ్లో వెళ్ళి చూసుకోండి. ఓకే, సింపుల్ ఉంటుంది. సో అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్లో వెళ్ళండి. ప్రొఫైల్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి సీజన్ 2 స్టార్ట్ అయితే ఉంది. ఇక్కడ మీరు ఎక్స్పీరియన్స్ ప్రాఫిట్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ సీజన్ 2 కంటిన్యూ చేయండి. సో ఇక్కడ చూద్దాం సీజన్ 2లో మనకి ఇక్కడ కాయిన్స్ అయితే ఇప్పుడు ఏం వర్కౌట్ అవ్వదు, వదిలేయండి దీన్ని. సో జస్ట్ అయితే అకౌంట్ క్రియేట్ చేసేసి ఇక్కడ జస్ట్ ప్రొఫైల్లో వెళ్ళేసి మెయిన్ వాలెట్ అయితే ఇచ్చేయండి. సో సింపుల్గా మీకు అడ్రస్ అయితే ఈ విధంగా షో అవుతుంది. సబ్మిట్ కొన్ని రిఫర్ చేసుకోండి అండ్ యూజర్స్ కూడా జాయిన్ అవ్వండి. KYC సబ్మిట్ చేసేయండి. అన్ని కాయిన్స్ అయితే కొన్ని రిఫర్ చేసుకోండి. 5 days ఉంది ఇంకా. సో అంటే ఇంకొక 6 days అయితే ఉంది. సో చేసుకోండి. సో గైస్ దీంట్లో అయితే మీరు అడ్రస్ అయితే షో అవ్వాలి, అయితే మీకు KYC అది అడ్రస్ సబ్మిట్ అయితే అయిపోయింది. సో ఇక్కడ ఈ విధంగా చూద్దాం ఎక్స్పోర్టల్ యాప్లో మనకి ఇక్కడ. సో కొంచెం ఎక్స్పోర్టల్ యాప్లో ఈ బ్యాకప్ కేసు ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకొని మళ్ళీ పోతే అకౌంట్ అయితే రాదు. దీంట్లో మనకి ఇక్కడ కాయిన్స్ అన్ని ఇక్కడ షో అవుతాయి. ఇక్కడ నుంచి మనం ఎక్స్చేంజ్ అయితే సెండ్ అయితే చేసుకోవచ్చు. సో కొత్త టైప్ అవుతుంది, కొంచెం ప్రాఫిట్ ఇచ్చే ఛాయిస్ అవుతుంది కాబట్టి సో మిస్ అయితే అవ్వకండి. సో గైస్ అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ జరిగిన మన అప్డేట్ ఉన్న ఫస్ట్ వాళ్ళు దీంట్లో తెలుస్తుంది కాబట్టి వీడియో అయితే మిస్ అవ్వకండి. కొంచెం వీడియో లెంత్ అయింది, సో చూడండి. అలాగే వీడియోకి ఒక 100 like కంప్లీట్ చేస్తున్నాను. యూజర్స్ ఎవరైనా అందరికీ అయితే కంప్లీట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఆల్. అలాగే వీడియోకి ఒక 100 like ఇస్తున్నాను. ఖచ్చితంగా మీరు కంప్లీట్ బూస్ట్ అయితే అవుతుంది. థ్యాంక్ యూ ఆల్.